श्री मातापितृभ्यां नमः। श्री गुरुपादुकाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। बिजुमल्ल दर्शिनी प्रेक्षक महाशीलकी सुस्वागतम। ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం। మేష రాశి ఆర్థిక వ్యవహారాలు, విద్య, కమ్యూనికేషన్లు, కుటుంబ వ్యవహారాలు, మార్పులు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు। ఆది సోమవారాల్లో ఆర్థిక వ్యవహారాలు కొంత ఆవేదన కలిగిస్తాయి। విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు। బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు। పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు। 3-4 తేదీల్లో ప్రేమానుబంధాలు బలపడతాయి। సోదరి సోదరులకు సంబంధించి సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు। చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి। కమ్యూనికేషన్లు, రవాణా, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది। కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం। 5, 6, 7 తేదీల్లో చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది। రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది। బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి। ఇంటికి అవసరమైన విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు। కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు। ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు। ఈ వారం మేషరాశి వారు శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది। వృషభ రాశి స్థిరాస్తి విషయాలు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు, బదిలీలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు। ఆది సోమవారాల్లో మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి। కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది। మీ నిర్ణయాలను సమీక్షించుకునేందుకు మంచి సమయం। తల్లిదండ్రుల విషయాలపై శ్రద్ధ చూపిస్తారు। 3-4 తేదీల్లో పెట్టుబడులు లాభిస్తాయి। కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలను సాధిస్తారు। ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు। రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది। 5, 6, 7 తేదీల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి। రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం। కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు। కీలక సమాచారాన్ని అందుకుంటారు। వాహనాలు, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది। ఇంటికి అవసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం। బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు। సంకల్పం నెరవేరుతుంది। ఈ వారం వృషభ రాశి వారు శివరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది। మిథున రాశి కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలు, విద్యా విషయాలు, ప్రయాణాలపై ఈ వారం దృష్టి సారిస్తారు। ఆది సోమవారాల్లో చర్చలు, ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించాలి। ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం। దూరంలో ఉన్న వ్యక్తుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు। ప్రయాణాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు। 3-4 తేదీల్లో అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి। చర్చలు ఫలిస్తాయి। మెయిల్స్, వాట్సాప్ సందేశాలు ఆహ్లాదం కలిగిస్తాయి। కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లకు అనుకూల సమయం। శుభవార్తను అందుకుంటారు। 5, 6, 7 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది। నిధులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి। విలువైన పత్రాలు అందడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు। ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది। బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది। ఈ వారం మిథున రాశి వారు రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది। కర్కాటక రాశి పెట్టుబడులు, షాపింగ్, ఆర్థిక సంస్థలతో లావాదేవీలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు। ఆది సోమవారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది। బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి। పెట్టుబడులపై ఒక నిర్ణయానికి వస్తారు। బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు। 3-4 తేదీల్లో ఆర్థిక విషయాల్లో గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది। సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది। ఎగుమతులు, టెక్స్టైల్స్, మైనింగ్, శాస్త్ర సాంకేతిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సమయం। నిధులకు సంబంధించిన సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది।
5, 6, 7 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువుల సేకరణ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఈ వారం కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఉన్నత విద్య, సమావేశాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది, సోమవారాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన అంశాలపై శ్రద్ధ చూపిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 3, 4 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 5, 6, 7 తేదీల్లో ఆటంకాల కారణంగా మనస్సు చికాకుగా ఉంటుంది. లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, టెక్స్టైల్స్, ఫోటోగ్రఫీ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. దూరంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఈ వారం సింహరాశి వారు సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపారాలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది, సోమవారాల్లో ప్రయాణాలు, చర్చల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు, విదేశీ విద్యా విషయాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోధన, రక్షణ, న్యాయ, కళారంగాల వారికి అనుకూలం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. 3, 4 తేదీల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ పదవులను అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో ఆర్థిక వ్యవహారాలు మనసుకు చికాకు కలిగిస్తాయి. సమావేశాల్లో గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రదర్శనలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం కన్యా రాశి వారు శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. ఆర్థిక వ్యూహాలు, పెట్టుబడులు, బృంద కార్యక్రమాలు, వృత్తి, వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది, సోమవారాల్లో సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడులు, బీమా, పన్నుల వ్యవహారాలకు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. 3, 4 తేదీల్లో సమావేశాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. రక్షణ, బోధన, ఆడిటింగ్, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 5, 6, 7 తేదీల్లో వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో నిరాశ తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కీలక పదవులను అందుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఈ వారం తులారాశి వారు నవగ్రహ పీడాహర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి. వృత్తి, వ్యాపారాలు, పెద్దల ఆరోగ్యం, విద్యా విషయాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది, సోమవారాల్లో పెద్దల నుంచి మాట పడాల్సి రావచ్చు. జన సంబంధాలు విస్తరిస్తాయి. కీలక పదవులను అందుకుంటారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలను అందుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. 3, 4 తేదీల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్మరణలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పన్నులు, బీమా, పెన్షన్ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు పరిష్కారమవుతాయి. రుణాలు, అడ్వాన్సులు అందుకుంటారు. 5, 6, 7 తేదీల్లో
సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. రక్షణ, న్యాయ, ఆడిటింగ్, బోధన, రవాణా రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. పట్టుదలతో కృషి చేస్తే తప్పక లక్ష్యాలను సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. ఆరోగ్యం, ఉద్యోగ వ్యాపారాలు, వేడుకలు, సమావేశాలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమావేశాలు, చర్చలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. హోటల్, ఆసుపత్రులు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. 3-4 తేదీల్లో జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకలు, ప్రియతములతో సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. 5, 6, 7 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల వారికి అనుకూల సమయం. ఆర్థికపరమైన సమావేశాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. పెన్షన్, బీమా, మెడికల్ క్లెయిములకు సంబంధించిన అంశాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం ధనస్సు రాశి వారు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, సంతానం, వేడుకలు, వృత్తి, వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలను సమీక్షించుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. టెలివిజన్, ప్రకటనలు, క్రీడారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 3-4 తేదీల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు. ఆసుపత్రులు, హోటల్, కేటరింగ్, సేవారంగాల వారికి అనుకూల సమయం. వృత్తి వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. వృత్తిపరమైన సమీక్షలకు అనుకూల సమయం. సంతానం కోసం ఆలోచిస్తారు. 5, 6, 7 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. జన సంబంధాలు విస్తరిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. స్పెక్యులేషన్లు, పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ వారం మకర రాశి వారు సంతాన గోపాల స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కుంభరాశి. మార్పులు, వేడుకలు, ఆర్థికపరమైన నిర్ణయాలు, ఆరోగ్యం, ఉద్యోగ వ్యాపారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో కుటుంబ సభ్యుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు, మార్పుల విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. శ్రీవారు శ్రీమతి ఆలోచనలలో మార్పును గమనిస్తారు. 3-4 తేదీల్లో ప్రేమానుబంధాలు బలపడతాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్, క్రీడలు, ఆడిటింగ్ రంగాల వారికి అనుకూల సమయం. 5, 6, 7 తేదీల్లో శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆసుపత్రులు, హోటల్, కేటరింగ్, సేవారంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామి సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కుంభరాశి వారు మృత సంజీవన స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మీన రాశి. ఇంటర్వ్యూలు, విద్యా విషయాలు, కుటుంబ వ్యవహారాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో ఇంటర్వ్యూలలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్య, స్టేషనరీ, సెల్ ఫోన్లు, రవాణా రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. 3-4 తేదీల్లో
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతిని సమీక్షించుకుంటారు. 5, 6, 7 తేదీల్లో ప్రియతముల ఆరోగ్యం కొంత కలవరం కలిగిస్తుంది. చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. టెలివిజన్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈ వారం మీనరాశి వారు జ్వరహర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.